అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ఈ మాట బహు సులభంగా ప్రతివారు కూడా ఉచ్చరిస్తారు. అడుగుడి మీకు ఇయ్యబడును అని. అయితే ప్రియులారా, మనం ఎన్నో మనవులు దేవుని దగ్గర చేస్తున్నాం. మన మనవులను దేవుడు అంగీకరించడం లేదు. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు చెప్పాడు, విసుగక ప్రార్థన చేయుడి అని. ఎందుకు విసిగిపోతున్నాం? మనము అడిగినప్పుడు దేవుడు మనకు జవాబు ఇవ్వటము లేదు కనుక మనము విసిగిపోతున్నాం. మరి అడగమన్నాడు కదా దేవుడు, అడిగినప్పుడు ఇవ్వాలి కదా. అదే ప్రకారంగా మనము ఇంకా కొన్ని లేఖన భాగాలను ఎత్తి పడుతూ ఉంటాం. ఏంటినంటే యోహాను సువార్త చూడండి, 16వ అధ్యాయం అక్కడ కూడా ఒక మాట ఉంది. ఏంటినంటే 23లో 16:23లో, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తరువాత 24లో, ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఈ 2 వాగ్దానాలు కూడా ఎత్తిపడుచు వస్తున్నాం. 7:7 మత్తయి సువార్తలో అడుగుడి మీకు ఇయ్యబడును. 23వ వచనం 16వ అధ్యాయం యోహాను సువార్తలో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను, ఇది 2వ మాట, ఏమి అడిగినను. మొదటిది అడుగుడి, రెండవది ఏమి అడిగినను. తర్వాత 3వ తలంపు 24లో, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. చూడండి ప్రియులారా, 7:7లో అడగమన్నాడు, 23లో మనమేం చూస్తున్నాము అని అంటే ఏమి అడిగినను. ఇది 2వ మాట, అడుగుడి ఏమి అడిగినను. 24లో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. చూడండి, ఈ మాటలు ఎత్తారు, సంతోషము పరిపూర్ణమగునట్లు. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం ఎత్తిపడుచు వస్తుంటాం దేవుని దగ్గర. చాలా మంది ఈ దినాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది నా యొక్క తలంపు మీతో పంచుకుంటున్నాను. ప్రభు మీకు ఎలా ప్రేరేపణిస్తాడో నాకు తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, 3:20, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇక్కడ ఉండే మాట గమనించండి, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను. మళ్ళొకసారి సింహావలోకనం చేసుకుందాం. అడుగుడి 7:7లో, 16:23లో ఏమి అడిగినను అని రాయబడి, ఏమన్నా అడుగు ఇస్తా అన్నాడు. 24లో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అంటాడు. 4వదిగా ఎఫెసీ 3:20-21లో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేసేటువంటి దేవుడు అని ఈ యొక్క మాటలను పదే పదే వల్లించటం క్రైస్తవ లోకములో చాలా పరిచయం, అలవాటు. ఈ అలవాటు ప్రకారంగా మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏమనేనంటే దేవుడు ఇలా ఇస్తాడు అని. కానీ ప్రియమైన వారలారా, అలా ఇచ్చేటప్పుడు విసిగేదెందుకు?
18:1 లోకాసు వార్తలు అంటాడు, విసుగక ప్రార్థన చేయుడి అంటాడు. మరి ఇస్తానని చెప్పినోడు విసిగిపోయేటట్టుగా ఎందుకు అనుమతిస్తాడు? విసిగిపోయేటట్టుగా ఎందుకు అనుమతిస్తాడు? కాబట్టి ఈ ఒక్క విషయంలో దయచేసి గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏంటంటే, సమయం లేని కారణం చేత దాని గురించి విశదీకరించి చెప్పని అవసరం లేదు. మీకు అందరికీ కొంత మట్టుకు తెలుసు. గుర్తించండి, మన సంతోషము పరిపూర్ణము కావాలని మన ఇష్టం వచ్చినట్టు మనం అడిగితే దేవుడు ఇవ్వడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు దయచేయడు. మనం అడిగిందంతా దేవుడు ఇవ్వడు. ఈ ఒక్క మాట గుర్తించండి. మరి ఎప్పుడు ఇస్తాడు దేవుడు? చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 14వ వచనం. ఎందుకు దేవుడు మనకి ఇవ్వటం లేదు అనే దానికి చూస్తాం. చూడండి, ఎందుకు దేవుడు 5:14లో చూడండి ఎంత మంచి మాట ఉందో. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, అది కండిషన్. ఎట్లా అడగాలి మనము? ఆయన చిత్తానుసారంగా అడగాలి. కానీ మనం ఎట్లా అడుగుతున్నాము? ఆయన చిత్తానుసారంగా అడగటం లేదు. మనం అడిగేది దేనికోసము? మన భోగేచ్ఛల కోసం అడుగుతున్నాం. యాకోబు రాసిన పత్రికలో ఆ మాట కూడా ఉంటుంది. చూడండి ఎంత మంచి మాట ఉందో చూడండి. కాబట్టి నువ్వు అడిగిందంతా దేవుడు ఇస్తాడని చెప్పి అనుకోవద్దు నాన్న. మీ సంతోషం పరిపూర్ణం కావాలని నువ్వు అడిగిందంతా దేవుడు ఇస్తాడు అనుకోవద్దు నాన్న. లేఖనాలు మంచిగా ధ్యానించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక, అక్కడ చూడండి 3వ వచనంలో, 4:3, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు. ద రీజన్ why God is not answering our prayers means because we ask amiss according to our own lusts. మన భోగేచ్ఛల ప్రకారంగా అడుగుతా ఉన్నాం, అందుకని దేవుడు ఇవ్వడు. కాబట్టి మనం ఎట్లా అడగాలి అనంటే, దైవ చిత్తానుసారముగా అడగాలి. ఎప్పుడు దైవ చిత్తానుసారంగా మనం అడుగుతామో అప్పుడు దేవుడు మనకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తాడు. అత్యధికంగా దయచేస్తే అప్పుడు అవుతుంది మన సంతోషం పరిపూర్ణం. కాబట్టి ఎట్లా అడగాల ఒక మాట చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మన ప్రార్థన సమయం ఎక్కువసేపు ధ్యానించుకోవటానికి సమయం లేదు. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ నడిపింపుతో చూసుకుంటే ఎన్ని రోజులైనా ధ్యానించుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాజుల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఆ మాట మన యొక్క సమస్యలకు కొంతవరకు ఊరట కలిగిస్తుంది. ఈ మాట చూసుకొని మనం ప్రార్థనకు వెళదాం. 1 రాజులు 3వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తాం 7వ వచనం, 3:7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము అని ఏం ప్రార్థన చేశాడో చూడండి. వివేకము గల హృదయము నాకు దయచేయుము, ఆ ప్రార్థన చేశాడు కానీ వేరే ఏం చేయలేదు. చూడండి, అందుకు ప్రభు ఏమంటాడు? 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. కాబట్టి మన ప్రార్థన ఎలాగుండాలి? ప్రభువునకు అనుకూలంగా ఉండాలి, ప్రభువుకు ఇష్టమైనదిగా ఉండాలి మన ప్రార్థన. నీకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది కాదు. నేను కూడా అనుకుంటాను, అమెరికాకు వచ్చిన తర్వాత
అమెరికా ప్రెసిడెంట్ కావాలని నెక్స్ట్ ఎలక్షన్స్ అనుకుంటే దేవుడు ఇస్తాడు. ఇది పిచ్చి వ్యవహారం కాదు. మన ప్రార్థనలు దేవుని చిత్తానికి ప్రతికూలమైనటువంటి ప్రార్థనలు కాదు. నేను మామూలుగా 10 రూపాయలు లేకపోతే, 50 రూపాయలు లేకపోతే 400 రూపాయల షర్టు ప్యాంట్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా యొక్క శరీరాన్ని కప్పడానికి 400 రూపాయల షర్టు చాలు నాకు అనుకోండి. కానీ నువ్వు 1,00,000 రూపాయల పట్టు వస్త్రాలు ధరించాలంటావు, తప్పు కాదా అనేది? ఎందుకు నువ్వు అట్లా కొడతావు? ప్రభు అన్నాడు, ఏమని అన్నాడు? సలుకు పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి బాబు, భూ సంబంధం దృష్టి పెట్టద్దు అన్నాడు. ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొని పోలేదు అన్నాడు. అన్న వస్త్రములు గలవారమయ్యండు, దానితో తృప్తి కలిగి ఉందాము అన్నాడు. బిర్యానీ కలిగి తృప్తి కలిగి ఉందామని చెప్పలా బైబిల్లో. అన్న వస్త్రములు గలవారమండి, దాని తృప్తి కలిగి ఉందాం అంతే కోరు. కానీ వాడు ఎవడో తింటున్నాడు హైదరాబాద్ ప్యారడైస్ బిర్యానీ, నేను కూడా రోజు తినాలంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? నీవు ఇక్కడ నుంచి 1 మైల్ దూరం వెళ్తానికి వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్ళిపోతావు, వెళ్ళిపోవచ్చు, నీకు ఆరోగ్యానికి మంచిది. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు టెస్లా కార్ కావాలంటావు. నీకు 1 మైల్ పోయేదానికి టెస్లా కార్ కావాలా నీకు? కాబట్టి మన జీవితంలో మనం ఏది అడిగినప్పటికీ దేవుని దృష్టికి అనుకూలముగా ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలముగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకి ఎట్లా ఇస్తాడంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తాడు. ఇప్పుడు చూడండి, సొలొమోను ఎట్లా అడిగాడు? దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. ఏంటంటే, వివేకము గల హృదయం నాకే నాయనా, జ్ఞాన వివేకములు కలిగింది నాకు ఇవ్వు, అంతే, నాకు వేరే ఏమొద్దు. ఎందుకు అది కూడానంటే, నీ ప్రజలు విస్తారమైన జనాంగం, న్యాయం తీర్చడానికి బాలుడను, నాకు అనుభవం లేదు, నాకు జ్ఞానం లేదు, నేను బుద్ధిహీనుడును. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన, నీ విస్తారమైన జనాంగానికి నేను న్యాయం తీర్చాలనుకుంటే నీ జ్ఞానం నాకు ఉండాలని అడిగాడు. కానీ వేరే అమ్మడగలో చూడండి ఎలాగ అడిగినాడు. అందుకని ఇక్కడ ఎంత చక్కగా రాసి పెట్టాడు చూడండి, ఎంత చక్కగా రాసి పెట్టాడంటే, అలా చూడు 11వ వచనం, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించుమని నీవు అడిగితివి. వాటే వండర్ఫుల్ ప్రేయర్.